ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే మంత్రపలన శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పరివర్తన ఏకాదశి అంటాం. ఈరోజు మహావిష్ణువు నిద్రలో ఎడమ నుంచి కుడిమికి తిరగడం విశేషం. ఈరోజు ఆచరించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలని, ప్రయోజనాల్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలు గతంలో ఆగిపోయినవి తిరిగి ఊపందుకుంటాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు మహావిష్ణువుని 12 రాశుల వారు కూడా తులసి దళాలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థిక బలం కూడా చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే పుణ్య కార్యక్రమాలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా గోసేవ, వస్త్రదానం, అన్నదానం, పసుపచ్చటి వస్త్రధారణ ఈరోజు చాలా ఉపకరిస్తుంది. బృహస్పతి యొక్క ప్రీతిని కలిగిస్తుంది, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక్కడ చంద్రుడి యొక్క స్థితి స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంది కాబట్టి ఇది ఆధిపత్యత హసుబుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక క్షేత్రంలో శుక్రుడు యొక్క స్థితి, అలాగే గురుకూజుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవి రాహు బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, అలాగే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో. ఇక్కడ బుధుడికి ఉచ్చస్థితి, అలాగే మూల త్రికోణం స్వక్షేత్ర స్థితి కన్యారాశి, అలాగే రవికి మిత్రక్షేత్రం. ఇక్కడ శుక్రుడికి కర్కాటక క్షేత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి రూపమే కాకుండా ఆశించినటువంటి ఆర్థిక బలం కూడా చేకూరుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు ఈరోజు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. చిరు సమస్యలు ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని బిల్వపత్రాలతో పూజించి రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఉపకరిస్తాయి. నూతన ప్రయత్నాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో
ఆటంకాలతో కూడినటువంటి విజయాలను సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున్ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యయం పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగులతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాల్ని సవరించుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలను కూడా సడలించుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక లావాదేవీలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల ద్వారా అలసత్వం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనల్ని వ్యాపారపరంగా ఆహ్వానించగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగులతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన స్నేహాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ లోపిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ధనం సమయానికి చేతికి రాకపోవడంతో విస్మయాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత విజయాలు చేతికి అందుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. పరివర్తన ఏకాదశి సందర్భంగా 12 రాశుల వారు ఈరోజు ఓం శ్రీ విష్ణవే నమః అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సిద్ధిప్రదాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు ఇప్పటికీ తిరుమలాంబాదేవి సముద్రము అని అక్కడి నుంచి కాలువ గుండా నీరు తీసుకొచ్చి అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉండేటటువంటి సరోవరానికి శివగంగా అని పేరు. అది తిరుమలాంబా సముద్రం నుంచి ఒక కాలువ ద్వారా తీసుకొస్తారు. రెండవ పక్కన ఉండేటటువంటి తీర్థం బ్రహ్మతీర్థం. అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం, సర్వతీర్థం, ఈశాన్య తీర్థం, అగస్త్య తీర్థం, బ్రహ్మతీర్థం, శివగంగ, యమున ఎన్ని సరస్సులు ఉంటాయి. ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది. ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది. అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలో వస్తారట. వచ్చి తన శిష్యులతో గిరి ప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు. ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది.
ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షము కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే పాప సంచయం అంతా కూడా దగ్ధమవుతుంది. అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా. స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు ఆ బ్రహ్మసరస్సు అని పిలుస్తారు. అంత గొప్ప గొప్ప సరస్సులతో కూడుకుని స్థలవృక్షమైనటువంటి ఇప్ప చెట్టుతో ఉంటుంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు. అరుణాచల క్షేత్రంలో ఈ నామాలతోటే నాకు పూజ, ఇతర నామములు కూడా పలకవచ్చు, ఆడవచ్చు, కానీ ఈ నామములే నా దగ్గర పలకాలి, దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను. అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు. ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు. మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను. ఆయనే చెప్పినటువంటి నామాలు, అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని. శోణాద్రీషుడు, అరుణాద్రీషుడు, దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావ ప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంగ్రిపతి, శ్రీమంతుడు, మృరుడు, మృగమదేశ్వరుడు, భక్త ప్రేక్షణకృత్, సాక్షి, భక్త దోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాథుడు, శ్రీహాలాహల సుందరుడు, అహమైశ్వర్యదాత, స్మర్త్య సర్వాఘనాశకుడు, వ్యత్యస్త నృత్య ధృజధృక్, సకాంతి, నటేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తాపరాధ సోఢుడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి, ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మ రుద్రాక్షలాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వ విఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతర్హితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానందరూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీ సంగవామ శుభగుడు, విధి, విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్త వాంఛితదాయకుడు, ఆశ్చర్య వైభవుడు, కామి, నిరవధ్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీశుడు, మృడు. ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో, ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు. అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు స్వయంభూగా 3 రూపాలతో వెలిసినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి, అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది. సామాన్యమైన ఫలితం కాదు. అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సార్వభౌముడవడం, ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు. అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు తీసుకెళ్తాడు. దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు. అరుణాచలం కొండ మీద ఒకానొకప్పుడు ఒక సాలెపురుగు గూడు కట్టింది. గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి. పడి అది విశేషమైన కాంతితో మెరిసింది. ఆ మెరుపు కొండ మీద పడింది. కొండ స్థూల శివుడు, అది శివుడే.
శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యం ఇచ్చి సాలెపురుగుకి మోక్షం ఇచ్చాడు. అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది. ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి. శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి ఏనుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చారు. అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరి అది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి. మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి. ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది. ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి ధూళికణములు తొలగించబడ్డాయి. అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు. అన్నిటికన్నా ఆశ్చర్యం, ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది. బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది. ఆ ముద్ద కోసం కబళం కింద పడింది. అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది. ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు. నేను మీకు కొన్ని ఉదాహరణలే చూపించగలను, అన్నీ చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు. అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్ళీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే. అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి. అసుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు. ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు, దానికి కారణం ఉండదు. నాకు ఆ మాట అన్నప్పుడు ఒకటి ఆ జ్ఞాపకం వస్తుంటుంది. నేను చాలా సంతోషం అంటుంటాను. అందులో నాకు ఈ చాలా సంతోషం అన్న మాట ఎక్కువ అనడం ఎప్పుడు అలవాటు అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అంటుంటాను. ఎవరైనా నేను చెప్తుంటే చాలా సంతోషం చాలా సంతోషం అంటాను. నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. నన్ను ఒకసారి ఒక పిల్ల అడిగింది, అవతల ఫోన్లో మాట్లాడుతోంది. నేను తాతగారు రోజు స్కూల్కి వెడుతున్నాను. చాలా సంతోషం అమ్మా అన్నాను. బాగా చదువుకుంటున్నాను తాతగారు. చాలా సంతోషం అమ్మా అన్నాను. తాతగారు మళ్ళీ మీరు వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మనం కలిసి ఆడుకుందాం తాతగారు ఉంది. చాలా సంతోషం అమ్మా అన్నాను. అన్నింటికీ అంత సంతోషం ఎందుకు తాతగారు అంది. అది ఇప్పుడు నేను తెల్లబోయాను. నిజమే, ఇదేంటి అన్నిటికీ అంత సంతోషం ఏమిటి నాకు అని. అంటే చాలా సంతోషం అనడం నాకు అలవాటు అయిపోయింది. చాలా సంతోషం అని నోటి మాటగా అంటాను నేను. ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు. ఆ అశుతోష తత్వము పూర్ణముగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో. అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంది. ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు, గంధర్వులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దక్షిణామూర్తిగా కూర్చునేటటువంటి సిద్ధస్వరూపమైనటువంటి పరమశివుని ముందు ఇప్పటికీ అప్సరోగణములు కూడా వచ్చి నృత్యం చేస్తుంటాయి అని. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఏకాదశి గురువారం భాద్రపద మాసం శ్రవణ నక్షత్రంతో ఉన్నటువంటి శుభ సన్నివేశం. ఉపాసన, ఉపవాసం, విష్ణు ఆరాధన, శివారాధన, అభిషేకం చేసుకోవటం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం, గోమాత సందర్శనం, శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి ఆ విష్ణు సందర్శనం చేసుకోవటం, శివ సందర్శనం చేయటం చాలా మంచిది, శుభప్రదం. ఏకాదశి నాడు గోవిందనామాలు చదివిన, విష్ణు సంబంధమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చేసిన చాలా మంచి జరుగుతుంది. ఈ క్రమంలో అతిగండ యోగం కూడా ఉన్నది కాబట్టి ఆవేశాలకి వెళ్లకుండా తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా మౌనంగా ఉండటం, అలాగే ప్రతి విషయాన్ని దైవ దృష్టితో ఆలోచించటం,
అంటే శుభదృష్టితో ఆలోచించడం చాలా మంచిది. శుభ కార్యక్రమాలన్నీ ప్రారంభించవచ్చు. ఏకాదశిలో చేసేటటువంటి ప్రతి పని విజయాన్ని ఇస్తుంది, ధర్మాన్ని ఇస్తుంది, నీతి నియమాలతో ముందుకు నడిపిస్తుంది, సంపూర్ణమైనటువంటి విజయప్రాప్తి లభిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా శుక్రవారము, ద్వాదశి, అలాగే సుకర్మయోగము, భవకరణము, ఈ ద్వాదశి రాత్రి వరకు ఉన్నది శుక్రవారము. కాబట్టి ఇక్కడ ద్వాదశి పారణం దానం చేసినా ధ్యానం చేసినా కూడా మంచి జరుగుతుంది. పత్రం పుష్పం ఫలంతోయం, ఎవరికైనా సరే దాన ధర్మాలు చేస్తే మంచిది. శుక్రవారం కాబట్టి లక్ష్మీ ఆరాధన మనకు తెలుసు. వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ద్వాదశి ఉన్నది కనుక ఆ ద్వాదశిలో విఘ్నములు, అలాగే ద్వాదశ స్థానం వ్యయము అంటే ఖర్చులు, నష్టాలు పెరుగుతాయి. కాబట్టి వ్యాపార సంబంధంగా జాగ్రత్తగా ఉండాలి. ధనం ఇచ్చేటప్పుడు, ధనం తీసుకునేటప్పుడు కూడా మంచి భావనతో నమ్మకస్తులకే ఇవ్వాలి. నమ్మకంగా పనిచేస్తే మంచి జరుగుతుంది. పెద్దవారి ఆశీర్వచనం తీసుకుంటే గ్రహ దోషాలు పోతాయి. చెడు తిథులలో వచ్చేటటువంటి దోషాలు తగ్గుతాయి. విశేషించి విష్ణు తిథి ద్వాదశి కాబట్టి, శుక్రవారం లక్ష్మీవారం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని లక్ష్మీనారాయణ పురస్సరంగా లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం చదువుకుంటే పరిపూర్ణమైన శుభాలు చేకూరుతాయి. గణపతి ఆరాధన, గ్రహదోష నివారణ. ఈ అంశంలో ప్రధానంగా చంద్రగ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, చంద్రగ్రహ దోషం ఉన్నప్పుడు గణపతి ఆరాధన ఏ విధంగా చేయాలి, అలాగే అభీష్ట సిద్ధి, అభీష్టములంటే మానసికంగా చేసేటటువంటి సంకల్పాలు, మనోభీష్టములు, ఈ మనోభీష్టములు ఎలా నెరవేరుతాయి, ఈ విషయాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇంద్రగణపతిని మనం ఆరాధించాలి. ఈ ఇంద్రగణపతి మహాగణపతుల్లో 8వ గణపతి. ఈయనే ఐంద్ర గణపతి అంటారు. చంద్రదోషము అధికంగా ఉన్నప్పుడు ఈ ఐంద్ర గణపతి ఆరాధన చేయాలి. ఇంద్ర సంబంధమైన మంత్రంతో ఉంటారు ఈయన. ఇది వేదమంత్రం. మొదటి గణపతికి వేదమంత్రం ఉన్నది, 8వ గణపతికి వేదమంత్రం ఉన్నది. ఆ మంత్రం ఎలా ఉందంటే, ఓం పర్వత ఇవావిచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతన్యతః అభీష్ట ఐంద్ర మహాగణపతయే నమః. అభీష్ట సిద్ధి, అభీష్ట సిద్ధి ఐంద్ర మహాగణపతి. మనోభీష్టములు, అభీష్ట సిద్ధిలో ఏమేమి ఉన్నాయి? ప్రధానమైన అభీష్ట సిద్ధి ఇంద్ర పదవి, రాజపదవి, ఉద్యోగ లాభం, ఉద్యోగ అధికారం రావాలి, ఉద్యోగంలో మంచి పేరు రావాలి. ఇంద్ర పదవి, ఉద్యోగాన్ని ఇంద్ర పదవి అంటాం. అధికార పదవి, రాజకీయ పదవి, అధికారము, శాసనాలు ఉండాలంటే ఈ అభీష్ట గణపతిని ధ్యానించాలి. అలాగే ఈ ఇంద్ర గణపతి వల్ల పదవీ సిద్ధి, పదవీ లాభం, అభీష్ట సిద్ధి, ధ్రువము, స్థిరంగా పనిచేయటం, స్థిరంగా ఆలోచించడం, చంచలత్వం తొలగటం, చంచల స్వభావం లేకపోవటం, స్థిర సిద్ధి, ఏకాగ్రత, శ్రద్ధ, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సంకల్ప సిద్ధి, చిత్తశుద్ధి, లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం ఉండదు. అలాగే మనోభీష్ట సిద్ధి, ఇన్ని రకాలుగా సిద్ధులున్నాయి, అష్టసిద్ధులు దీంట్లో ఉన్నాయి. ఈ సిద్ధి రావాలంటే సిద్ధి అనే పదానికి కారణం చంద్రుడు. చంద్రుడు అనగానే రోహిణి, హస్త, శ్రవణం, ఈ 3 నక్షత్రాలు చంద్రదశలో ఉంటాయి, చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. దశ అంటే వృద్ధి చెందటం, దోషము దశ 2 ఉంటాయి జాతకంలో. దోష శబ్దం ఎక్కడైతే ఉంటుందో దానికి మంచి శబ్దం ఏంటి? దశ. దశ తిరిగింది అంటే దోషం లేదు, వృద్ధి చెందుతున్నాడు. దశ అంటే యోగం, అదృష్టం. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు, ఆ నక్షత్రాలు భాగస్వాములుగా కలిగి ఉన్నవాళ్ళు కూడా ఈ ఐంద్ర మహాగణపతిని ధ్యానించాలి. ఇంద్రమంత్రంతో ఆరాధించబడుతున్నటువంటి దేవతా గణపతిన సమస్త దేవతలకి, సమస్త గణములకి, సమస్త మంత్రాలకి అధిష్టానమై ఉన్నారు ఈయన. అందుకనే ఈయనకి ఇంద్ర సంబంధమైనటువంటి మంత్రాన్ని మహర్షులు ఉపయోగించారు. మనం లక్ష్మీ గణపతి హోమం చేసేటప్పుడు, అష్టమూర్తులకి, అష్టగణపతులకి ఆహుతి ఇచ్చేటప్పుడు
8వ ఆహుతిగా ఈ ఐంద్ర గణపతి మంత్రం చెప్పి ఇంద్ర పదవి, మనోభీష్ట సిద్ధి, అలాగే సంకల్ప సిద్ధి, సంకల్ప శక్తి, అలాగే చిత్తశుద్ధి ఇవన్నీ కలగాలి అని మనం ధ్యానం చేస్తాం. సోమవారం నాడు ఈ ఇంద్ర గణపతి మంత్రంతో. ఈ ఇంద్ర గణపతి ఎలా ఉంటారు? సహజంగా గణపతి చిత్రపటములు ఎలా కనపడుతున్నాయో ఆ గణపతి ఈయన. పసుపు వస్త్రాలను ధరించి చతుర్భుజుడై ఉంటారు. ఈయనకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. చతుర్భుజములతో ఈయన విలసిల్లుతూ ఉంటారు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ధ్యాన గణపతి. ఈయన కనుక ధ్యానిస్తే సమస్తము వస్తాయి. చంద్రదోషం పోతుంది, మానసికంగా శక్తి వస్తుంది, సర్వాభీష్టములు నెరవేరుతాయి. తెల్లని వస్తువులని నివేదన చేస్తే మంచి జరుగుతుంది. పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది. రేపటి రోజున సూర్యగ్రహ దోషాన్ని నివారింపచేసుకొని ఆరోగ్య సిద్ధికై మహాగణపతి ఆరాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గణేష నవరాత్రుల సందర్భంగా అష్ట వినాయకులలో విఘ్నరాజ వినాయకుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మమతాసురుడు అనే రాక్షసుడి యొక్క గర్వాన్ని అణచటానికి ఆవిర్భవించిన విఘ్నరాజ వినాయకుడిని ఈ గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే జాతక చక్రంలో ఉన్న శనిగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చు. గోచార పరంగా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటి దశలు జరుగుతున్నప్పుడు కూడా శని యొక్క పరిపూర్ణమైన అనుకూలతను సిద్ధింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో విఘ్నరాజ గణపతిని పూజించాలి. ఈ విఘ్నరాజ గణపతి రూపంలో స్వామివారు శంఖము చక్రము ధరించి విష్ణుమూర్తిలాగా మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విఘ్నరాజ గణపతి రూపంలో గణేశుడు చెరకుగడ, పాశం, అంకుశం, దంతం, దర్భలు ఆయన చేతులలో ధరించి ఉంటాడు. అలాగే ఈ విఘ్నరాజ గణపతి చేతిలో ప్రత్యేకంగా ఒక కమలాన్ని ధరించి కమలం మీద ఆసీనుడై భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ రూపంలో ఉన్నటువంటి విఘ్నరాజ గణపతి యొక్క చిత్రపటాన్ని గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఉంచి స్వామివారి ప్రీతి కోసం గరికతో, ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, నీలం రంగు పుష్పాలతో పూజించినట్లయితే శని దోషాలను తొలగింపజేసుకొని సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విఘ్నరాజ గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి స్వామివారిని పూజిస్తున్న తరుణంలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. స్వామివారి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు, అరటి పండ్లు స్వామివారికి నివేదించాలి. స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. స్వామివారికి నివేదించిన ఉండ్రాళ్ళు, అరటి పండ్లు ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఈ విఘ్నరాజ గణపతిని పూజిస్తున్న తరుణంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి విఘ్నరాజ గణపతి సాక్షాత్తు విష్ణు స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. కాబట్టి విష్ణు రూపాయ విద్మహే మమతా హంత్రేచ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనేటటువంటి విఘ్నరాజ గణపతి గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకొని విఘ్నరాజ గణపతిని పూజించినట్లయితే సర్వ కార్యాలలో సంభవించే విఘ్నాలను తొలగింపజేసుకొని చేపట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈ విఘ్నరాజ గణపతిని మనం పూజించినట్లయితే శరీరంలో విశుద్ధ చక్రంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. విశుద్ధ చక్రంలో చైతన్య శక్తి తగ్గిపోయినప్పుడు, విశుద్ధ చక్రం బలహీనపడినప్పుడు చర్మ వ్యాధులు, హృదయ సంబంధమైన వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి మన శరీరంలో విశుద్ధ చక్రాన్ని చైతన్యవంతం చేయటానికి కూడా ఈ విఘ్నరాజ గణపతిని ఎర్రటి పుష్పాలతో, నీలం రంగు పుష్పాలతో పూజించి స్వామివారి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు, అరటిపండు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 వాయుతత్వ రాశుల వాళ్ళు విఘ్నరాజ గణపతిని పూజించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఈ గణేష నవరాత్రుల సందర్భంగా విఘ్నరాజ గణపతిని పూజించినట్లయితే
అకస్మాత్తుగా వచ్చే ఆపదలను తొలగింపజేసుకోవచ్చు. గృహంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని గృహంలో చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. అలా చేస్తే దాంపత్యంలో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో స్వామివారి విగ్రహం దగ్గర మందార పువ్వును ఉంచి స్వామివారికి దానిమ్మ పండు గింజలు నివేదించి స్వామివారికి నివేదించిన దానిమ్మ పండు గింజలను ఆలయంలో ఉన్న భక్తులకు పంచిపెట్టినట్లయితే అంతఃశత్రు బాధలను నివారింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈ గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారి విగ్రహం దగ్గర ఒక జిల్లేడు పువ్వును ఒక వెలగ పండును ఉంచినట్లయితే హృదయ సంబంధ నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. భూ సంబంధమైన వ్యవహారాల్లో లాభం కలుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. భూ సంబంధమైన వ్యవహారాల్లో కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలతను సిద్ధింపజేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారి విగ్రహం దగ్గర ఒక జిల్లేడు పువ్వు ఒక వెలగ పండు ఉంచండి. గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందండి. అలాగే ఎవరైనా సరే శని యొక్క అనుకూలత సులభంగా పొందటానికి శని దోషం వల్ల మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు ఇటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతున్నా కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు కలుగుతున్నా శని దోషాల నివారింపజేసుకొని శని యొక్క పరిపూర్ణమైన అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి స్వామి విగ్రహం దగ్గర 8 గరిక పోచలు ఒక రావి ఆకు ఉంచండి. పరిపూర్ణంగా మీకు శని అనుకూలించి సర్వకార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో గణేష నవరాత్రుల సందర్భంగా విఘ్నరాజ గణపతిని పూజించండి. విఘ్నరాజ గణపతి యొక్క అనుగ్రహం ద్వారా శనిగ్రహ దోషాలను నివారింపజేసుకొని కుటుంబంలో సభ్యులందరూ కూడా చక్కటి సర్వతోముఖాభివృద్ధిని సాధించి ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో ధూమ్రవర్ణ గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గణపతి నవరాత్రుల సందర్భంగా గణేశ వికాస తత్వంలో ఈ యొక్క గృహబల రీత్యా మనం నిత్యం ఆరాధన చేసేటువంటి విశిష్ట అంశాల స్వరూపంలో విద్యా గణపతి యొక్క ప్రాధాన్యత మనం గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చదువుతో కూడిన సంస్కారం లేని విద్య రాణించదు. సంస్కారంతో కూడిన విద్య కావాలంటే విద్యా గణపతిని ఆరాధన చేయక తప్పదు. అందుచేతనే విద్యలకు అధిపతి అయినటువంటి గురువు గణపతి. ఆ స్వామి సాక్షాత్తు మహాభారత రచనలో ఆగకుండా ఘంటాన్ని వ్రాసి తన యొక్క శక్తి ఎంత గొప్పదో ద్విగుణీకృతం చేశాడు ఆ విద్యా గణపతి. పిల్లలకి చదువు రావాలంటే తప్పనిసరిగా గణేష ఆరాధన ఉండి తీరాలి. అక్షరాభ్యాస సమయంలో కూడాను ఘంటం అనేటువంటిది పెన్నుగా పిల్లల ఎదుట ఉంచినప్పుడు ఈ విద్యార్థి గనక ఈ బాలుడు అక్షరాభ్యాస సమయంలో లేక అన్నప్రాస సమయంలో ఆ యొక్క పెన్ను గనక పట్టుకున్నట్లయితే గణేశుని యొక్క కృప చక్కగా ఉన్నట్టుగా లెక్కిస్తాం. అందుకనే విద్యలో రాణించడానికి విద్యా గణపతి ఉపాసన సర్వత్రా కూడాను గృహంలో సహకరిస్తుంది. విద్యా గణపతి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనకు ఎల్లవేళలా కలగాలంటే మారేడు దళం తేనె తప్పనిసరిగా గణపతికి నివేదన చేయాలి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జు తీసేసి దానిలో విభూది ఉంచి గణపతి పైన విభూది అభిషేకం చేసి ఆ విభూతిని గనక నిత్యం గనక ధారణ చేసినట్లయితే విద్యా గణపతి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనకు
సిద్ధిస్తాయి. ఎందుకంటే ప్రణవనాదం నుంచే అక్షర స్వరూపం అంతా కూడాను ఉద్భవించింది కాబట్టి ఓం, ఇక్కడ ఓంకారం, అకార ఉకార మకారాల విశిష్ట లక్షణం ఆ ఓం అనేటువంటి దివ్యశక్తి సంపన్నతలో దాగి ఉన్నది. కాబట్టే ఓం గణేశాయ నమః అంటూ విభూది ఐశ్వర్యయుక్తమైనది, విద్యాప్రాప్తిని వసంగేటువంటి దివ్య ఔషధం కాబట్టి, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను తొలగించేటువంటి దివ్య ఔషధం కాబట్టి, పరమేశ్వరునికి ప్రీతివంతమైంది కాబట్టి, పరమేశ్వర పుత్రుడైనటువంటి గణేశుని విభూతి అభిషేకం చేసి ఆ విభూతిని నుదుట కనుక ధారణ చేసినట్లయితే విద్యలో తప్పనిసరిగా రాణించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే చిన్ని విషయాన్ని గృహంలోని బాలబాలికలకు కనుక వివరించినట్లయితే వారు విభూతి ధారణ చేసుకుంటారు. ఈ గణేష నవరాత్రి సందర్భంగా విభూతితో అభిషేకం సర్వవిధ శ్రేయోదాయకంగా కూడా మనం భావన చేయాలి. స్వామిని అభిషేకార్చన చేసి చక్కగా ఆ విభూతిని అలంకరించుకొని విద్యలో విజయపదంలో రాణించడానికి ఆస్కారం కలిగించే ఆ గణపతికి గుంజిళ్ళు తీసి మొట్టికాయలు ఇలా వేసుకొని స్వామిని ఆరాధన చేసి తరించాలి. మరి ఇంట్లో కూడానండి ఏదైనా పరీక్షకు వెళ్ళేటప్పుడు విద్యార్థి తప్పనిసరిగా గణేశుని ముందు గుంజళ్ళు తీయాలి. అలా గుంజళ్ళు తీసి వినాయకునికి సంబంధించినటువంటి ఆ యొక్క విభూతిని నుదుటన రాసుకొని శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి పరీక్షకి బయలుదేరితే తప్పనిసరిగా పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై తీరతాడు ఆ బాలుడు లేక బాలిక. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎంత చదువుతున్నప్పటికీ గుర్తుండట్లేదు. దీని రీత్యా ఆ గణేశ స్వామిని ఏ తీరున ఆరాధన చేస్తే నేను పరీక్షలో ఉత్తీర్ణుడు కావడానికి ఆస్కారం ఉంటున్నది అనేటువంటిది ప్రశ్న. చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా గణేశుని యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించాలి అంటే పరీక్షకి వెళ్ళే ముందు రోజు సరస్వతీదేవి పటం వద్ద ఆవు పాలు ఉంచండి. గణేశుని యొక్క ఫోటో ముందు పాలతో చేసినటువంటి పరమాన్నం ఉంచండి. ఈ రెండింటినీ కూడాను పరీక్షకు వెళ్ళే ముందు నమస్కృతాంజలి ఘటించి స్వీకరించి గణేశుని ఎదుట గుంజళ్ళు తీసి శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి ఆ స్వామివారికి ప్రీతివంతమైన బెల్లం ముక్కను గణేశుని వద్ద ఉంచి శ్రీ సరస్వత్యై నమః అని సరస్వతీదేవిని ఆరాధన చేసి పరీక్షకు బయలుదేరండి. మీరు పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై తీరతారు. చదివినవన్నీ కూడాను గుర్తుంటాయి. ఆ విద్యా గణపతి సరస్వతితో కూడి మీకు విజయాన్ని సాధించడానికి తోడ్పడతాడు అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.